హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండిమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్, మైదా, గోధుమ పిండి, ఓవెన్ ఇవేమీ లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఉప్మా రవ్వతో ఎవ్వరైనా సరే పర్ఫెక్ట్‌గా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్రెడ్ అయితే చాలా స్పంజీగా, టేస్టీగా కుదురుతుందండి ఈ విధంగా చేశారంటే. సో, లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సూజీ బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునే చిన్న మిక్సీ జార్ తీసుకొని, అందులో 1:30 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. ఈ ఉప్మా రవ్వని అసలు పలుకన్నది లేకుండా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఉండల్లా ఫార్మ్ అయిపోతే వాటిని చేత్తో బ్రేక్ చేసుకోండి. మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఈ పౌడర్ కాస్త వేడిగా ఉంటుంది. సో, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ వరకు ఇన్‌స్టాంట్ డ్రై ఈస్ట్ మనకి ఆన్‌లైన్‌లో గాని, పెద్ద సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుందండి. సో, అది వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని, షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకున్నాక, ఈస్ట్ కలిపిన ఈ పాలని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ పొడిలో వేసేసుకోవాలి. అలాగే అదే బౌల్‌లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఈ ఉప్మా రవ్వలో ఎక్కడ ఉండలు ఫార్మ్ అవ్వకుండా ఇలా విస్కర్‌తో మొత్తం బాగా కలిసేలాగా కలపండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఉంటుంది కదా! ఫ్రీడమ్ అలా. సో, అది వేసుకొని మరొకసారి పిండంతా కలిపిన తర్వాత, ఈ విస్కర్‌ని పక్కన పెట్టి ఈసారి ఇలా గరిటెతో మొత్తం పిండంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు రవ్వ నానడానికి పైన ఒక కాటన్ క్లాత్‌ని కవర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ బ్రెడ్ ఎగ్‌ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ బ్రెడ్ ఎగ్‌ని కనీసం 15 నిమిషాల పాటైనా సరే బాగా నీట్ చేసుకోవాలి. వీడియోలో కనిపించే ఈ బేకింగ్ షీట్‌ని నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. దీన్ని డైరెక్ట్‌గా కిచెన్ కౌంటర్ టాప్‌కే స్టిక్ చేసుకొని మనం చపాతీలు, ఇలా బ్రెడ్ పిండి ఏదైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. పిండిని బాగా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వెనక వైపుకి పిండంతా కూడా టక్ చేసుకొని, ఏమైనా క్రాక్స్ ఉంటే వాటిని కవర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, పైన మళ్ళీ కాటన్ క్లాత్‌నే కవర్ చేసి 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. చూసారు కదండీ! ఈస్ట్ అయితే పిండితో బాగా రియాక్ట్ అయ్యి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఒకసారి పంచ్ ఇచ్చి, మళ్ళీ అదే ఫ్లాట్ సర్ఫేస్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు మరీ గట్టిగా కాకుండా కాస్త లైట్‌గానే ప్రెస్ చేసుకుంటూ, ఈవెన్‌గా ఒక ఓవెల్ షేప్‌లోకైతే ఒత్తుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక వైపు నుంచి కవర్ చేసుకుంటూ ఎలాంటి క్రాక్స్, గ్యాప్స్ లేకుండా బ్రెడ్ అంతా కూడా ఈవెన్‌గా కవర్ చేసుకొని ఫైనల్ వరకు కూడా ఇలాగే రోల్ చేసుకోవాలి. దీనిపైన ఎలాంటి పగుళ్ళు గాని లేకుండా చూసుకోవాలి. ఒకవేళ పగుళ్ళుంటే స్లైట్‌గా ఈ విధంగా మళ్ళీ బ్రెడ్‌ని ఒకసారి రోల్ చేసుకొని పక్కన పెట్టండి. బ్రెడ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు బ్రెడ్ పాన్‌కి కాస్త ఆయిల్‌ని వేసి గ్రీస్ చేయండి. ఈ బ్రెడ్ పాన్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఇదొచ్చేసి కార్బన్ స్టీల్ మెటీరియల్లు. చాలా ఎఫెక్టివ్‌గా, పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పిండిని కూడా ప్లేస్ చేసుకొని, మళ్ళీ దీనిపైన కాటన్ క్లాత్‌ని కవర్ చేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. చూసారు కదా! అరగంటకి బ్రెడ్ పిండి మళ్ళీ డబుల్ సైజ్ ఇంక్రీజ్ అయింది. బ్రెడ్ మంచి కలర్‌లో బేక్ అవ్వడం కోసం కాచి చల్లార్చిన పాలని కాస్త లైట్‌గా గ్రీస్ చేసుకొని, మీ దగ్గర ఏమైనా నట్స్ ఉంటే వాటితో ఇలా గార్నిష్ చేసుకోండి. ఒకవేళ నట్స్ ఇష్టం లేకపోతే మీరు ప్లెయిన్‌గా అయినా సరే బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్‌ని బేక్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలో సాల్టు, స్టాండు పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకున్నాక, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ప్యాన్‌నయితే ప్లేస్ చేసుకొని, హీట్ బయటికి పోకుండా ఒక బరువునైతే దీనిపైన ఉంచండి. సో, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 25-30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ సూజీ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. బ్రెడ్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం టూత్ పిక్‌ని ఇలా లోపల వరకు గుచ్చి చూసుకోండి. బ్రెడ్ ఉడికిపోయిన తర్వాత బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత
చాలా ఈజీగా మనకి ప్యాన్ నుంచయితే సెపరేట్ అయిపోతుంది. చూసారు కదండీ! మంచి కలర్‌తో, మంచి టెక్స్చర్‌తో చాలా స్పంజీగా మనకి సూజీ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.